ఆ కర్పూర లింగమే వాయులింగంగా స్వయంభూగా ఇక్కడ ఏర్పడిందట. పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పూజలు అందుకోవడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమేశ్వరుడు పార్వతీదేవి పైన ఆగ్రహంతో శపించాడట. దాంతో అమ్మవారు భూమిపైకి సామాన్యురాలిలా వచ్చి ఆ తరువాత ఈ ప్రాంతానికి చేరుకుని స్వామి కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మరిన్ని శక్తుల్ని ప్రసాదించాడట. అలా అమ్మవారు స్వామి చెంత జ్ఞాన ప్రసూనాంబగా కొలువుదీరిందట. శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదే. అలాగే వశిష్ఠుడు, సాలెపురుగు, సర్పం, ఏనుగు, బోయవాడు అయిన కన్నప్ప, యాదవరాజులు స్వామి అనుగ్రహంతో మోక్షాన్ని అందుకున్నారని అంటారు. ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడు. అతడి భక్తిని